అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలోని వెనకచెర్ల డ్యాం రోడ్ దుస్థితిపై రాయలసీమ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు భారీగా ధర్నా నిర్వహించారు. పెట్రోల్ బంక్ క్రాసింగ్ నుండి మార్తాడు కోటంక సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం వరకు రోడ్డు 14 ఏళ్లుగా గుంతలమయమై ఉందని మండల రైతు సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్లు రాక ప్రమాదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 2011లో చివరిసారిగా తారు వేసిన ఈ రోడ్డుకు మరమ్మతులు జరగలేదని, నిబంధనల ప్రకారం 2 ఏళ్లకోసారి పనులు చేయాల్సి ఉన్నా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఎల్లమ్మగుడి వరకు 590 మీటర్ల రోడ్డుకు మంజూరు ఇచ్చామని, మిగిలిన భాగం పనులు చేపట్టేందుకు పై అధికారులకు నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఆడు చెట్టు నీరు మొత్తం వీడియో తీసిన వస్తా చెట్టుకుంది నీకు అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రాయలసీమ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం అనగా, నా పేరు అక్బరు, రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. విషయం ఏమంటే, వెనకచెర్ల డ్యాం రోడ్ క్రాసింగ్ పెట్రోల్ బంక్ నుండి మర్తాడు కోటంక తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వస్తుంది. ఇక్కడ దాదాపు 2011 సంవత్సరంలో నవంబరు 18వ తారీఖు నాడు ఆ రోడ్డు వేసినారు. ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తి అయినది. మళ్ళా తార్ రోడ్డు వేసి 14 సంవత్సరాలు పూర్తి అయింటే ఇంతవరకు ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు, ఆఫీసర్లు కూడా ఊహించుకోవచ్చు. దాంట్లో నిబంధనల ప్రకారము 2 సంవత్సరాలకు ఒకసారి రోడ్డు వేయాలనేది ఉంది. 2 కాదు, 3 కాదు, 4 కాదు, దాదాపు 14 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఈ రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు ఎట్లుందంటే, రోడ్లో పోయినట్లుండదు, అక్కడ పోతే అడవిలో పోయినట్లుంటుంది, గుట్టల్లో పోయినట్లుంటుంది. మన ఆటో కార్మికులు అయితే చాలా సార్లు దాని ప్రమాదాలకు కూడా గురి అయిపోయినారు. ఎటు పోలేక, వర్షాలు వచ్చి నీళ్లు నిలబడి ఎటు పోలేక కింద పడి నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై మేము మండల అధ్యక్షులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సార్లు అక్కడ నీళ్లు నిలబడింటే మడి కూడా నాటినాం, ధర్నాలు కూడా చేసినాం, రాస్తారోకలు కూడా చేసినాం. మా దగ్గరకు వచ్చే ఆఫీసర్లు ఏం చెప్తారు, మేము అక్కడ చేస్తా అంటే వీళ్ళకి ఇక్కడ నుంచి పోలీసులు పంపిస్తారు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఎత్తుకొని పోయి స్టేషన్లో పెడతారు. ఇంకంతే జరిగేది. ఏమి ఇంతవరకు వాళ్ళు ఆమె ఏమిస్తున్నారు. చాలా సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోయినాం, గత ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోయినాం, గత ఎమ్మెల్యే గారి దృష్టికి 3 సార్లు తీసుకొని పోయినాం. ప్రజెంట్ ఉన్న మన బండారు శ్రావణి మేడం గారి దృష్టికి కూడా 2 సార్లు తీసుకొని పోయినాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాం. చాలా సార్లు ఇక్కడ ఉండే ఆటో కార్మికులు, రైతు కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి కూడా అజిటేషన్ చేసినాం. అయినా కూడా ఆ రోడ్డు ఇంతవరకు వేయలేదు. గుంతలు పడిపోయి కింద పడిపోతున్నారు జనం అంతా. కాబట్టి ఇక చేసే పరిస్థితి లేక ఆఖరి అస్త్రంగా మేము ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఏమంటే, మేము మీ రాజకీయాలు పక్కన పెట్టండి, మాకు కావాల్సింది పెట్రోల్ బంక్ నుండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు రోడ్డు వేయాల. రోడ్డు వేసేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎంపీడీఓ సార్ను కలిసి వచ్చినాను, సంబంధించిన ఆఫీసర్లు వచ్చి మాకు నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము కదలమని చెప్పినాం. సార్ సరేలే, మేము వాటికి వచ్చి మీకు మాట్లాడదామని కూడా తెలియజేసినారు. కాబట్టి మేము ఇప్పుడు తెలియజేసేది ఏమంటే, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఆఫీసర్లకు కానీ ఈ రోడ్డు పరిస్థితి మీరు కూడా వింటారు. ఆఫీసర్లు చాలా మంది
కోటంక దేవాలయం అంటే ఈ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు అది ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ముఖ్యమైనది ఒకటి. అలాంటి దేవాలయం కూడా ఇంతవరకు మట్టి కూడా వేయలేక ఆఖరికి గుంతలు పడిపోయినాయి. ఎవరు చెప్పినాడు పట్టించుకోరు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది కోటంకలో, లక్షల ఆదాయం వస్తుంది ఆ స్వామికి. మేము ఆ సార్ కూడా ఈఓ సార్ కూడా చెప్పినాం, సార్ వాళ్ళంటే ఎవరు ఆఫీసర్ పట్టించుకోలేదు, మీ బడ్జెట్ లో కూడా దీనికి రోడ్డు వేయచ్చు కదా మీరు కూడా అంటే, అవునా సరే చూస్తాం. రాత్రి కూడా కలిసి వచ్చిన సార్కి, లక్ష దీపాలు పోయినప్పుడు కూడా రాత్రి కూడా కలిసి వచ్చిన, వాళ్ళు కూడా స్పందన లేదు. ఇక్కడ ఇంతమంది గతంలో ఎంపీడీఓ సార్కి స్పందన లేదు. ఆఫీసర్లకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, తర్వాత కలెక్టర్కి ఇచ్చినాం. ఇంతవరకు ఆ రోడ్డుని ఎవరు పట్టించుకొని పాపన పోలేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నాకు వచ్చినాం. ఈ ధర్నా కార్యక్రమానికి మాకు సహకరించిన ఈ రిపోర్టర్స్కి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మనం కూడా అడిగితే 3.8 crores 3,20,20,00,000కి 9 కిలోమీటర్ అప్ టు పెట్రోల్ బంక్ కోటం కాడనే ఆటి వరకు గవర్నమెంట్ పంపించాం. మన ఇటీవలే మన ఎమ్మెల్యే గారు కూడా డిప్యూటీ సీఎం కలిసి ఫోటోస్ తీసాం. మన రోడ్ ఫోటోస్ అన్ని అడిగితే పంపించాం ఎక్కడ డ్యామేజ్ ఉందని. ఆయన చూసి ఇంత విధంగా కష్టపడి ఇస్తాం. ఇప్పుడు సస్కి అని కొత్తగా స్కీమ్ వస్తుంది, 2,000 కోట్ల ప్రాజెక్ట్. దాంట్లో ఖచ్చితంగా తీసుకుంటాము. ఎంత కావాలంటే 3,2,00,000 కావాలని చెప్పినాం. దాని వరకు అది దాని పరిస్థితి. ఇప్పుడు టెంపరీగా మీకు 570 మీటర్లు టెండర్ అయిపోయింది, ఈరోజు ఓపెన్ అయింది. ఎల్లమ్మ గుడి వరకు 570 మీటర్లు కేఆర్ ప్రాజెక్ట్స్ ఆయన చేస్తారు. 10 రోజులు అంటే టెండర్ ఈరోజు ఓపెన్ చేసిన కాబట్టి 10 రోజులు అగ్రిమెంట్ ఏషియన్ రోడ్డు మీదే పోతారు కానీ వాళ్ళు కూడా ఈ రోడ్డు కనపడలేదని అర్థం కలేదు. ఆ రోడ్డు బాగున్న రోడ్డు మళ్ళీ దాని వాళ్ళు కూడా ఎందుకు గుర్తించి మా ప్రజలకు దృష్టిలో పెట్టుకొని మొత్తం వేయాలి సార్. మీరు 11 కిలోమీటర్లు వచ్చేది.